లాస్ట్ కి మన ఇద్దరం ఉండకూడదు అని ఎందుకు అని అన్నారంటే అక్కడ రెడ్ దాంట్లో నుంచి ఇద్దరు పోయారు, ఎంత తిప్పినా కూడా పక్కా అది రెడ్ వైపు తిరిగిద్ది వెళ్ళిపోతారు. లాస్ట్ కి ఇద్దరు మిగిలినప్పుడు కళ్యాణ్కి ఎందుకు అర్థం కావట్లేదు, నాకు సుమన్ అన్నతో గెలవడం ఈజీయా నీతో గెలవడం ఈజీయా? ఇప్పుడు సుమన్ ఇదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది రా. నేను క్లియర్ కట్ గా ఒకటి ఈజీ సపోర్ట్ ఇచ్చేసినప్పుడు నువ్వు మళ్ళీ నువ్వు వీళ్ళిద్దరికంటే ఎక్కువ నాకు అది ఆర్గ్యూ చేసావు, నాకు అది హర్ట్ కనిపించింది. ఈ రోజు నేను ఇమాన్యుల్ నామినేషన్ వేసిన మళ్ళీ దాంట్లో మధ్యలో కూడా నువ్వు ఇమాన్యుల్తో ఏ మాటలు నాకు తెలిసి అంటే అరే నేను ఇమాన్యుల్ నీ దగ్గర డైరెక్ట్ గా చెప్పా, రీతు కన్నా నా సపోర్ట్ నేను లేకపోతే రీతు అని చెప్పి నీ గురించి చెప్తే నువ్వు అర్థం చేసి ఆడు డీల్ పెట్టి ఆడు మాట్లాడుకున్నాడు ఇమ్మో అన్నతో నన్ను అన్నారు ఆ రోజు. నాకు అనిపించిందా ఈ 4 రోజుల నుంచి ఉన్న ఎమోషన్ అంతా నాకు ఒకేసారి వచ్చింది. నాకు అనిపించింది అంతటా ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను ఆడు గురించి మాట్లాడుతూ నువ్వు సడన్ గా వచ్చి గిపప్ ఇవ్వలేదురా. గిపప్ ఇస్తే ఫస్ట్ నిజంగానే వాడే వెళ్ళిపోయేవాడు, గివప్ ఇచ్చేస్తే వాడే వెళ్ళేవాడు మానిస్టర్ లోపలికి. గివప్ ఇవ్వలేదు కాబట్టి సెకండ్ వెళ్ళాడు వాడు. ఇఫ్ ఇన్ కేస్ నీ సెకండ్ వెళ్తాను ఒప్పుకొని ఉంటాడు, ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఓట్స్ మారే అంతే, ఓటింగ్ ప్రకారమే. నేను సుమన్ ఆడుకున్న గేమ్ రా అది, నేను సుమన్ ఆడుకున్న గేమ్ రా. అరే నువ్వు కళ్యాణ్ మీద వేసా, నువ్వు పవన్ మీద వేసావు, పవన్ కళ్యాణ్ మీద వేసాడు. అక్కడ మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు, నాకు సుమన్ అన్న గేమ్ లేదు. అండ్ లాస్ట్ వరకు సుమన్ అన్న ఉంటే నాకు ప్రాబ్లం లేదు. నువ్వు మానిస్టర్ లోపల ఉంటే సుమన్ అన్నను పంపిమ్మని అంటే నేను ఎందుకు పంపిస్తాను సుమన్ అన్నని? నేను అదే అంటున్నా, నాకు నీతో ఎటువంటి ప్రాబ్లం లేదు. నువ్వు సర్లే వదిలేసాను, నేను వదిలేసాను. నీ క్లియర్ కట్ నీ దగ్గరికి వచ్చేది నువ్వు ఎలా చేసి అలా చేసి నేను చెప్పినా లేదు. ఆ తర్వాత కూడా నేను ఏది చెప్పలేదు, నేను ఏం అడగలేదు, నాకు ఏం అనిపించలేదు. కానీ నాకు బాధ అనిపించింది కళ్యాణ్, నాకు బాధ అనిపించింది, నాకు బాధ అనిపించింది. నేను కెప్టెన్ అయిన దగ్గర నుంచి నేను 3 days నుంచి చూస్తున్నా కళ్యాణ్ నిన్ను. నాకు ఉండదారా? మరి నాకు బాధ అనిపిస్తుంది కదా బెడ్ పై నుంచి తీసేసినప్పుడు. నేను ఏ రోజు గేమ్ అని వదిలేసా, ఫ్రెండ్షిప్ అని వదిలేసా కళ్యాణ్. నాకు అదే పాయింట్, చిరాగ్గా ఉండే పాయింట్ అదే పాయింట్ కళ్యాణ్ నాకైతే. ఆ రోజు నేను డెమాన్ గడ్ చెప్పింది, ఆ డెమాన్ గడ్ వచ్చి ఏం చెప్పాడంటే లాస్ట్ వరకు ఉందా అంటే సరే ఉందా అన్న. అప్పుడు నేను రీతు ఉంటాను, నేను రీతుని కాపాడుకుంటాను, నేను శ్రీజాన్ ఉంచుతాను. ఎమ్మెల్యేని అప్పుడే వచ్చాడు, ఎమ్మెల్యేని వచ్చి నేను తనుజాని ఉంచుతాను అన్నాను ఖచ్చితంగా. సరే రండి అని చెప్పా. బెడ్ ఎక్కిన తర్వాత అంత